హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే $100,000 ప్రొక్లమేషన్ గురించి మాట్లాడుకుందామా? ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్, కానీ ఏంటంటే నాకు 2 days బ్యాకే తెలిసింది. ఐ మీన్ లైక్ వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ద ఆర్టికల్స్. 100,000 ప్రొక్లమేషన్ ఏమంటుందంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ వీరు సైన్ చేయడం జరిగింది. సో అదేంటంటే ఇప్పుడు యుఎస్ఏలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి H1B వాళ్ళకి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఎవరైతే ఇండియాకి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఇప్పుడు ఇండియాలో ఉండి ఇండియా నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం $100,000 గవర్నమెంట్కి ఫీజు కట్టాలంట. అది ప్రొక్లమేషన్ మాత్రమే, దాన్ని ఇంకా ఎగ్జిక్యూషన్కి తీసుకురాలేదు, అంటే దాన్ని యాక్షన్కి తీసుకురాలేదు. బట్ స్టిల్ అది కొంచెం డిఫికల్టే. కానీ ఎవరైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇబ్బంది లేదు. ఎవరైతే ఇప్పుడు రాబోతున్నారో మన దేశం నుంచి వీళ్ళ దేశానికి వాళ్ళకే ఇబ్బంది అండి. అంటే మండే ఎల్లుండి నుంచి దే హ్యావ్ టు పే. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా ఏమైపోతుందంటే ఇండియా నుంచి H1B పైన మన వాళ్ళు వచ్చేవారు, ఈజీగా వచ్చేసేవారు. $60,000 per year అన్న ఇండియా నుంచి బాగా H1B L1B అంటే H1B స్పాన్సర్ చేసి లేదా L1B స్పాన్సర్ చేసి ఇలా తీసుకొచ్చేవారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి H1B ఇచ్చేవారు. సో అది ఇప్పుడు ఆలోచిస్తారు, ఇక్కడ వాళ్ళనే తీసుకుదామని ట్రై చేస్తారు. మన దేశం నుంచి ఇక తీసుకురావడం తక్కువ. ఎందుకంటే ఒక క్యాండిడేట్ని తీసుకురావాలి అంటే ప్రతి సంవత్సరం కాకపోయినా తీసుకొచ్చినప్పుడు 100,000 కట్టాలి, రెన్యువల్ టైంలో 100,000 కట్టాలి. ప్రస్తుతానికి రెన్యువల్స్ గురించి ఏం చెప్పలేదండి. ప్రస్తుతానికైతే రెన్యువల్స్ గురించి ఆ ఎగ్జిక్యూషన్ ఆర్డర్లో ఏం లేదు. కానీ ఎవరైతే రాబోతున్నారో లేదా ఎవరైతే వెళ్ళి రావాలనుకుంటున్నారో వాళ్ళు మట్టు ఆలోచించాలండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్.